అండ్ ఇప్పుడు ఫర్ ద ఫస్ట్ టైం థియేట్రికల్ రిలీజ్తో ద 100 సినిమాతో సక్సెస్ అందుకోబోతున్నటువంటి డైరెక్టర్ రాఘవ్ ఓంకార్ శశిధర్ గారికి సాదరంగా వేదికపైకి ఆహ్వానం పలికేస్తూ ఉన్నాము. అందరికీ నమస్కారం అండి. ముందుగా మమ్మల్ని బ్లెస్ చేయడానికి వచ్చిన అతిథులు శ్రీధర్ బాబు గారికి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారికి నా కృతజ్ఞతలు సార్. వీఆర్ బ్లెస్డ్ సార్. అలాగే సినిమా పెద్దలు, లెజెండరీ డైరెక్టర్స్ అండ్ సినిమాటోగ్రాఫర్ అందరూ వచ్చారు మమ్మల్ని ఆశీర్వదించడానికి. సార్ గోపాల్ రెడ్డి గారికి, బి గోపాల్ గారికి, కోదండరామరెడ్డి గారికి, సుబలాక్ సుధాకర్ గారికి, బుచ్చిరెడ్డి గారికి థ్యాంక్ యూ సో మచ్ సార్. నిజంగా ఈ సినిమా స్టార్ట్ చేసినప్పటి నుంచి చాలామంది, అంటే ఒక సినిమాకు ఒక డెస్టినీ ఉంటుంది. ఆ డెస్టినీ ఎలా ఉందంటే ఈ సినిమా ప్రతి ఒక్క పెద్దవాళ్ళని అందరినీ కనెక్ట్ చేసుకుంటూ తీసుకొచ్చి చివరికి ఇక్కడ మన తెలంగాణ మంత్రివర్యులు కూడా వచ్చి మనం బ్లెస్ చేయడం జరుగుతుంది. డెఫినెట్గా దీనికి ఒక పాజిటివ్ ఎనర్జీ అయితే ఉంది. ఈ సినిమా స్టార్ట్ అవ్వడానికి, ఇలా నేను డైరెక్టర్గా మీ ముందు నుంచి మాట్లాడడానికి దానికి కారణం సాగర్ గారు. ఆయన వల్ల నేను ఈరోజు ఇక్కడ ఉండి ఒక డైరెక్టర్గా మీ ముందు మాట్లాడగలుగుతున్నాను. నేను ఈ 100 అనే ఒక పాయింట్ మీద నేను రీసెర్చ్ చేస్తూ ఒక ఇష్యూకి ఇదే సొల్యూషన్ ఫీల్ అయ్యి కొంతమంది ఐపీఎస్ ఆఫీసర్లను కలిసి దాని గురించి నేను మాట్లాడుతున్న టైంలో దీన్ని ఇలా చేయాలి, ఈ కథని ఇలాగే చేస్తేనే కరెక్ట్ అని ఒక ఫీలింగ్ ఉన్న టైంలో సాగర్ గారు ఫోన్ చేసి ఎక్కడున్నారో సరే వెంటనే రండి ఆఫీస్కి అని చెప్పి నన్ను పిలవడం. అక్కడికి వెళ్ళిన తర్వాత ఆయన ఏదైనా సినిమా ఉంటే, మంచి కథ ఉంటే చెప్పండి, సినిమా చేద్దామని చెప్పి అన్నారు. ఆ టైంలో నేను ఈ కథని ఆయనకు చెప్పడం జరిగింది. వెంటనే సాగర్ గారు ఒక రియల్ పోలీస్ ఆఫీసర్ లైఫ్లో జరిగిన ఇన్సిడెంట్ ఏదైతే విన్నానో అప్పటి నుంచి నా మనసులో చాలా ఇదిగా ఉంది, చెప్పాలి ఈ పాయింట్ అని చెప్పి. ఇలాంటివి కూడా జరుగుతున్నాయా అని అంటే అప్పుడు నేను ఈ విషయాన్ని దీనిలో కలిపితే ఇంకా బెస్ట్ వస్తుందని చెప్పాం. అలాగే ద 100 అనేది పూర్తిగా కంప్లీటెడ్గా ఈ ఒక అద్భుతమైన స్క్రిప్ట్ అయ్యింది. ఆ స్క్రిప్ట్ అవ్వడం మొదలు పెట్టడం దగ్గర నుంచి అసలు లేటే లేకుండా వెంటనే ప్రొడ్యూసర్స్ కూడా దీనికి జాయిన్ అవ్వడం, వాళ్ళు కూడా ఎటువంటి కాంప్రమైజ్ అవ్వకుండా ఇలాంటి సబ్జెక్ట్, ఇలాంటి సొసైటీకి పనికొచ్చే సబ్జెక్ట్ని జనాలకి తెలియాలి అని అంటే మనం ఎక్కడ కూడా కాంప్రమైజ్ అవ్వకుండా అనుకున్నట్టు తీయండి అని చెప్పి ఆయన ఎంకరేజ్ చేయడం. అలాగే దానికి కారణమైన రమేష్ గారు, వెంకీ గారు, తారక రామ్ గారు, దానికి సహాయం అందించిన జవహర్ గారు, శాస్త్రి గారు అందరికీ కూడా నేను కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. అలాగే ఈ పాయింట్ ఒక మెసేజ్ అని చెప్పి అందరూ అంటున్నారు, అందరూ ఆశీర్వదిస్తున్నారు. అంటే మనం ఇది ఎక్కడ కూడా ప్రీచిగా చెప్పలేదండి. ఏదైతే సినిమాకి అవసరమో అంత గ్రిప్పింగ్గా టిల్ ఎండ్. అండ్ సెకండ్ హాఫ్ అయితే ఇంకా చెప్పక్కర్లేదు, సజ్జనార్ గారు చెప్పినట్టు మోర్ ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. అలాగే మన శ్రీధర్ బాబు సార్ కూడా చాలా చెప్పారు సినిమా గురించి, అలా వెంకయ్యనాయుడు గారు కూడా చెప్పారు. సో అది వాళ్ళొక్కడే చెప్పడం కాదు, దీన్ని ఇంటర్నేషనల్ ఆడియన్స్ కూడా దీన్ని బాగా యాక్సెప్టెన్సీ పెరిగి వాళ్ళు కూడా, అంటే నేను ఫిల్మ్ ఫెస్టివల్స్కి అప్లై చేశాను, 15 ఫెస్టివల్స్కి అప్లై చేస్తే 15 వాటిలో కూడా అవార్డ్స్ వచ్చాయి. వాళ్ళందరూ కూడా దగ్గరకు వచ్చి వాళ్ళకి ఏమేమి అంశాలు బాగా నచ్చాయో వచ్చి మరి నా దగ్గరుండి ఒక్కొక్కరు 15 నిమిషాలు ఫీడ్బ్యాక్ ఇచ్చారు. అంటే అక్కడే అర్థమవుతుంది మా సినిమా ఎంతవరకు రీచ్ అవుతుంది, ఎంత బాగా వెళ్ళిందని చెప్పి. సో ఇదంతా కూడా మా అందరికీ కూడా, మా టీం అందరికీ కూడా చాలా కాన్ఫిడెన్స్ పెంచుతూనే వచ్చింది ఈ క్షణం వరకు కూడా. నిన్న పవన్ కళ్యాణ్ గారు ట్రైలర్ లాంచ్ చేయడం కూడా ఒక అదృష్టం. ఆయన కూడా దీన్ని మెచ్చుకోవడం కూడా ఒక డెస్టినీ అన్నాను కదా. టోటల్గా ఈ సినిమాయే ఒక చాలా పాజిటివ్గా ప్రతి ఒక్క పెద్దవారి ఆశీస్సులతో ఈ సినిమా ముందుకు వస్తూనే వచ్చింది. సో దీనికి ఇలాగా ఈ పాయింట్ అంటే ఒక కమర్షియాలిటీ ఉంటూ, ఒక థ్రిల్లింగ్తో పాటు, ఒక ఇమోషనల్ ఎలిమెంట్స్తో పాటు అన్నీ ఉన్నాయి దీంట్లో. ప్రతి ఒక్కరూ, ప్రతి మహిళ, ప్రతి ఫ్యామిలీతో వచ్చి చూడాల్సిన సినిమా. దీనిలో ఉమెన్ గురించి కూడా నేను చెప్పడం జరిగింది. సో ఈ ఎలిమెంట్స్ చాలా హార్ట్ టచ్ అయ్యేలా ఉంటాయి. దయచేసి మీ అందరూ కూడా వచ్చి సినిమా చూసి దీనిలో విషయం తెలుసుకోవాలని కోరుకుంటున్నాను. అలాగే ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా రావాలి, అందరూ ఉమెన్తో పాటు అందరూ వచ్చి ఈ సినిమా చూడాలని కోరుకుంటున్నాను. ఎస్పెషల్లీ దీనికి వర్క్ చేసిన టెక్నీషియన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను పేరు పేరున. మెయిన్గా హర్షవర్ధన్ రామేశ్వర్ గారు కానివ్వండి, అలాగే డిఓపి మన సీనియర్ మోస్ట్ కెమెరామెన్ శ్యామ్ కే నాయుడు గారు కానివ్వండి, అలాగే విజయ్ మాస్టర్, డ్రాగన్ మాస్టర్, ఫైట్ మాస్టర్స్, కొరియోగ్రఫీ మన ఈశ్వర్ గారు చేశారు. ఆల్రెడీ మీరు చూశారు ఎంత బాగా చేశారో. ఇలా ప్రతి ఒక్క టెక్నీషియన్ కూడా మనసు పెట్టి చేశారండి ఈ సినిమా కోసం. వాళ్ళందరికీ పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ఎవరైనా పేరు మర్చిపోయింటే నన్ను క్షమించండి. నేను వాళ్ళందరికీ, నాకు ఫేస్బుక్ ఉంది, ఇన్స్టా ఉంది, దాంట్లో కూడా వాళ్ళకి సెపరేట్గా నేను థ్యాంక్స్ చెప్పుకుంటాను. అలాగే దీనిలో యాక్ట్ చేసిన ఆర్టిస్టులు మిషా నారంగ్ కానివ్వండి, తర్వాత ధన్య బాలకృష్ణ కానివ్వండి, ఈచ్ అండ్ ఎవ్రీ ఆర్టిస్ట్ ప్రతి ఒక్కరూ కూడా ఒక అద్భుతంగా వాళ్ళు ఫీల్ అయ్యి చేశారు.
మిషా నారగంటే ఏదో కేవలం లవ్ ఇంట్రెస్ట్ మాత్రమే కాదు, ఈ సినిమాలో తనకు మంచి రోల్ ఉంది, తను పర్పస్ఫుల్ క్యారెక్టర్ ఉంది. అలాగే ధన్య బాలకృష్ణ కూడా అంతే. అలా ప్రతి ఒక్క క్యారెక్టర్, జయంత్ గారు కానివ్వండి, గిరిధర్ గారు కానివ్వండి, ప్రతి ఒక్క క్యారెక్టర్ కూడా పర్పస్ఫుల్ క్యారెక్టర్ తప్ప ఏదో వచ్చి హాయ్ బాయ్ చెప్పే క్యారెక్టర్ కాదు. ప్రతి దానికి కూడా ఒక మీనింగ్ ఉంది. ఈ సినిమా కూడా ఒక మీనింగ్ ఉంది. దయచేసి మీరు అందరూ వచ్చి ఈ సినిమాని చూడవలసిందిగా, జూలై 11th థియేటర్కి చూడవలసింది నేను కోరుకుంటున్నాను. ప్రతి ఒక్కరూ వచ్చి చూడాలండి. మీరు చూస్తేనే, థియేటర్కి వచ్చి చూస్తేనే ఒక మంచి కథని రేపొద్దున ఇంకా నెక్స్ట్ లెవెల్లో పెద్ద స్కేల్లో చేయాలంటే ప్రొడ్యూసర్స్కి కానీ మాకు కానీ ఒక ఎనర్జీ వస్తుంది. సో ఇంకా మంచి కథలు ఒక సోషల్ రెస్పాన్సిబుల్ పర్సన్గా మీ ముందు తీసుకురావడానికి నేను రెడీగా ఉన్నాను. దయచేసి ఎంకరేజ్ చేయమని నేను కోరుకుంటున్నాను. అలాగే నా వర్డ్స్ అబౌట్ ద 100 ఏంటంటే, రెస్పెక్ట్ ఉమెన్, లివ్ విత్ డిగ్నిటీ. థ్యాంక్ యూ సో మచ్.